ఉపాధ్యాయ దినోత్సవ ఉపన్యాసము. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకు అభినందనలు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అజ్ఞాని అయిన శిష్యుణ్ణి తనంతవాడిగా చేయడానికి అహరహం శ్రమిస్తాడు గురువు. దాన్ని శ్రమ అనుకోడు. గురువు అనుగ్రహం ఉంటే ఏ గ్రహం ఆగ్రహమైనా ఏమీ చేయలేదంటారు. గురువులకు నమస్కరిస్తే సకల దేవతలకు నమస్కరించినట్లే. భావి భారత అభ్యుదయానికి పునాది గురువు. గురువు పూర్ణచంద్రుడు. ఆయన ఇచ్చే జ్ఞానమే వెన్నెలగా మారుతుంది. అమ్మా నాన్నలు కేవలం జన్మనిస్తారు, గురువులు మంచి జీవితాన్ని ఇస్తారు అన్నారు అరిస్టాటిల్. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని మనం నమ్మినట్లయితే భావి భాగ్య విధాతలు గురువులే అన్నది అక్షర సత్యం. మానవాళికి సరైన పథ నిర్దేశం చేసేది గురువు. గురువు జ్ఞానభాస్కరుడు. అందుకే హిరణ్యకశిపుడు చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి అంటూ తన కొడుకు ప్రహ్లాదుని చండామార్కుల వారికి అప్పగించాడు. కస్తూరి ఎట చూడ కాంతి నల్లగనుండు పరిమళించు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతిగాదు. గురువు విద్య లేక గురుతర ద్విజుడవునే విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన గారు గురువు గొప్పదనాన్ని చెప్పారు. గురువు వెలిగించిన జ్ఞానదీపానికి తరుగు ఉండదు. గురువు సాక్షాత్తు బోధివృక్ష స్వరూపుడే. గురువు చెప్పినట్లు మంచి మార్గంలో నడుస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడవాలి. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదుల్లో ఇలా చెప్పారు. ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రమెలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయమెలా బ్రతుకుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది అంటూ ప్రశ్నిస్తూనే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు. దేనికైనా ప్రయత్నం అవసరమని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించడానికి తగిన కృషి చేస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.